మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గడగడలాడించిన ఏపీ రిజల్ట్స్. ఏపీ కందుకూరు నియోజకవర్గంలో విజయ డంకా మోగింది. ఎన్నడూ ఎరుగని స్థాయిలో రికార్డు బద్దలు కొట్టి చరిత్రను సృష్టించింది. కోర్తి కుంభస్థలం బద్దలు కొట్టినట్టు కందుకూరు నియోజకవర్గ కంచుకోటపై టీడీపీ జెండాను ఎగరవేసింది. పెట్టండ్రా డీజేలు, కొట్టండ్రా చప్పట్లు, చల్లండ్రా పూలు, పేల్చండ్రా టపాసులు అన్న రీతిలో టీడీపీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ సంబరాలు అంబరాన్నైతే అంటుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే జన సందోహం, వీళ్ళైతే ఆనందంలో మునిగి తేలిపోతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు అనే మాట కోసం, దానిలో వచ్చే గూస్ బంప్స్ కోసం వీఆర్ వెయిటింగ్ అంటున్న ఇంటూరి అభిమానులు. అన్న నమస్తే. అన్న నమస్తే మేడం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఆనందానికి అవధులైతే లేవు. మరి మీ సంబరాలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడానికి కూడా వీలు లేనంత జై జై నినాదాలు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు ఇక్కడికైతే వచ్చేస్తున్నారు కదా, మరి ఆయన రాక కోసం ఆయనకి వెల్కమ్ కి మీరు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారు? భారీ ఎత్తున ప్లాన్ చేశాం మేడం. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కందుకూరు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నామంటే ఈ తెలుగుదేశం కందుకూరు ప్రజానికం అంతా ఆసక్తిగా ఇప్పుడు ఇంటూ నాగేశ్వరరావు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కందుకూరు ఆఫీస్ దగ్గర 20 సంవత్సరాల తర్వాత కందుకూరులో తెలుగుదేశం జెండా కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మేడం. మరి జనాలు అనుకున్నట్లుగానే కందుకూరు కంచుకోటపై కాంగ్రెస్ ని బద్దలు కొట్టి మీ జెండా అయితే ఎగరవేశారు. మరి ఈ ఆనందం అయితే మాటల్లో చెప్పలేదని చెప్పొచ్చు. మరి దీనిని బట్టి మీరేమనుకుంటున్నారు? ఇది పెద్ద శుభ పరిణామం మేడం. ఈ రోజు చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రభుత్వాలకి ఈ రోజు మనం చేసినటువంటి అది ఓటు రూపంలో ఈ జనాలు ఏ విధంగా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారని, ఈ రోజు జరుగుతున్నటువంటి పాత వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అవమానాలు, బాధలు, ఆవేదనలు చూసి ఈ రోజు జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు దాని ఓటు బ్యాంకు రూపంలో తెలియజేశారు. కాబట్టి ప్రజానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. మరి ఎన్నడూ లేని విధంగా రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది టీడీపీ ప్రభుత్వం కందుకూరు నియోజకవర్గంలో. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కందుకూరు ప్రశాంత వాతావరణంలో ఈ రోజు ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ కూడా అదే ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఇక జరగబోయేది కూడా ప్రశాంత వాతావరణంలోనే కందుకూరు కొనసాగిస్తారని పాలన కోరుకుంటున్నాం. తమ్ముడు నమస్తే. నమస్కారం. ఇక్కడ నువ్వు అనుచరుడువా, సహచరుడువా, నాయకుడువా, అభిమానివా? అభిమానివి. ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఓకేనండి, మార్నింగ్ నుంచి ఇక్కడ అందరూ కూడా ఒక ఇంటూరి నాగేశ్వరరావు గారి ఘన విజయం కోసం పొద్దుటి నుంచి కార్యకర్తలు, అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా ప్రజలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకోవాలి అనేటువంటి ఒక మార్పుకు సంకేతాన్ని ఇస్తే ఈ రోజు ప్రతి ఒక్కరండి సైలెంట్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు 124 స్థానాలకి ఇంకా పైగా వచ్చే విధంగా చెప్పాలంటే విజయ దుందుబి అనొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని బొక్కబోర్లో వేసేసి మొత్తం వచ్చే ఎలక్షన్స్ కి వైసీపీ పార్టీ ఉండదు అనే విధంగా ఈ రోజు ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చారు. అదే విధంగా ఈ రోజు కందుకూరు నియోజకవర్గంలో 20 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను సువర్ణ అక్షరాలతో ఈ రోజు మన నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు గారు తిరగరాసి కందుకూరు ప్రజలకి ఒక మంచి అభివృద్ధి, ఎన్నడూ చెవి చూడని అభివృద్ధి, సంక్షేమాన్ని ఇచ్చి కందుకూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలనే ఒక ఆశాభావంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరండి, కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్క బిఎల్ఓ కావచ్చు, ప్రతి ఒక్క గ్రామస్థాయి నాయకులు, ప్రతి ఒక్కరూ ఈ గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇంటూరి నాగేశ్వరరావు గారి ఘన విజయం కోసం వేచి చూశారు. ఆ రోజైతే ఈ రోజు వచ్చింది. సో ప్రతి ఒక్కరండి ఈ రోజు ఫస్ట్ టైం ఓటర్స్ గా మేమందరం కూడా ఎస్పెషల్లీ కందుకూరు నియోజకవర్గంలో 13,302 ఓట్లు ఉన్నాయి ఫస్ట్ టైం ఓటర్స్. సాలిడ్ గా 90% ఓట్లు మాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలరు అనేటువంటి ఉద్దేశంతో, అదే విధంగా మా ఎమ్మెల్యే అభివృద్ధిని మాకు చెవి చూస్తారు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారిని 20,000 పైచేయి మెజార్టీతో గెలిపించబోతున్నారు అనేది దీనికి సంకేతాన్ని ఇస్తున్నామంటే.